హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు ద సాయిరఫీ టాక్స్. డే 6 వరకు మనం నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ ఏ విధంగా ఉందో చూసాము. అలాగే డే 7లో కూడా ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి అని చూద్దాము. అంతకుముందు ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా లైక్ చేసి కామెంట్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద మీరు ఆల్ అని పెట్టారంటే నాది కాదు ఇంకా ముందు ఇంకా చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానని కోరుకుంటూ డే 7లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వర్బ్స్తో స్టార్ట్ చేస్తాం కదా మనం ఎవ్రీడే. అలాగే ఈ వర్బ్స్ లో బి ఫస్ట్ మనం చెప్పేది ఏంటంటే బి వర్బ్ 2 వాస్ వర్, వర్బ్ 3 బీన్. అసలు ఈ బి అంటే ఏంటి? బి అంటే ఉండుట అనమాట. బి అనేది వర్బ్ 1 లో వాడతాం. ఈ వర్బ్ 1 లో బి అనేది వర్బ్ 2 లో ఏ విధంగా మారుతుంది? వాస్ ఆర్ వర్ గా మారుతుంది. వర్బ్ 3 లో ఏ విధంగా మారుతుంది? బీన్ అని మారుతుంది. దీనికి ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బీ గుడ్ టు అదర్స్, ఇతరుల వ్యక్తి మంచిగా ఉండు, ఇతరుల ముందు మంచిగా ఉండు. చూసారా? బి అంటే ఉండు. నెక్స్ట్ అటైన్డ్ అంటే ఏంటి? మీన్స్ అటైన్ మీన్స్ పొందు, ప్రాప్తించు, పొందెను అన్నమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ అటైన్డ్ పర్ఫెక్షన్ ఇన్ ఫైన్ ఆర్ట్స్, అతడు అన్ని లలిత కళల్లో ప్రావీణ్యం పొందాడు. అంటే హీ అటైన్డ్ పర్ఫెక్షన్ ఇన్ ఫైన్ ఆర్ట్స్, కళల్లో ప్రావీణ్యత పొందాడు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ డిమాండెడ్ అంటే అడగడము, కోరడము. డిమాండ్ చేయడం అనమాట. అడగడం, మనం వాళ్ళని అడుగుతున్నాము, కోరుతున్నాము, ఇది కావాలి, ఇది ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ వేలో ఏ విధంగా అడుగుతాము చూడండి. ద వర్కర్స్ ఆర్ డిమాండింగ్ హైక్ ఇన్ వేజెస్, అక్కడ వర్కర్స్ అనే వాళ్ళంట వాళ్ళ వేజెస్ లో, కూలి పనుల్లో హైక్ ఇవ్వండి అంటే డిమాండ్ చేస్తున్నారు. మాకు ఎక్కువ వేతనం ఇవ్వండి, ఎక్కువ డబ్బులు ఇవ్వండి మేము చేసిన పనికి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ పర్మిటెడ్ అంటే అనుమతించడము. హీ వాస్ పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామ్, అతను పరీక్ష రాయడానికి అనుమతి పొందాడు. ఏంటి? హీ వాస్ పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామ్ రాయడానికి అతను అనేది పర్మిషన్ అనేది పొందాడు అనమాట, అనుమతి అనేది పొందాడు. నెక్స్ట్ రిసైడెడ్ అంటే ఏంటి? నివాసం ఉండు, ఎక్కడ నివసిస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు మనం రిసైడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వేర్ డూ యూ రిసైడ్, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు. వేర్ డూ యూ రిసైడ్, మనం అంటాం వేర్ డూ యూ లైవ్ అంటాం, వేర్ ఆర్ యూ అంటాం. సో అలాగే ఎక్కడ నివసిస్తున్నావు, నివాసం గురించి అడిగినప్పుడు మాత్రము వేర్ డూ యూ రిసైడ్ అనేది వాడతాం అనమాట. ఈ బీ ఫార్మ్స్ అనేటివి మనం ఎప్పుడెప్పుడు ఏ విధంగా వాడతాము. సో మనం బీ ఫార్మ్స్ అనేటివి ఉంటాయని చెప్పాం కదా, ఆ బీ ఫార్మ్స్ ఏ విధంగా వాడతాం, ఎప్పుడు వాడతాం, ఎలా వాడతాం కూడా చూద్దాం. చూడండి ఒకసారి. ఈ బీ ఫార్మ్స్ అనేది ప్రజెంట్ టెన్స్ లో ఉంటుంది, పాస్ట్ టెన్స్ లో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది. అంటే ప్రజెంట్ టెన్స్ ప్రస్తుతం జరుగుతున్నప్పుడు ఏ విధంగా ఉండు అనే దాన్ని ఏ విధంగా వాడతాడు అంటే నేను ప్రస్తుతం ఉన్నా అనే దానికి బీ ఫార్మ్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. పాస్ట్ గతంలో ఉన్నా అనే దాన్ని కూడా బీ ఫార్మ్స్ అనేది యూజ్ చేస్తాం. ఫ్యూచర్ లో ఉన్నా, భవిష్యత్తులో ఉన్నా, ఉంటా అనే దానికి బీ ఫార్మ్స్ అనేది యూజ్ చేస్తాం. వాటికి అసలు ఈ బీ ఫార్మ్స్ ప్రజెంట్ లో ఏం యూజ్ చేస్తాం, పాస్ట్ లో ఏం యూజ్ చేస్తాం, ఫ్యూచర్ లో ఏం యూజ్ చేస్తాం అంటే ప్రజెంట్ లో యామ్, ఈజ్, ఆర్ అనే 3 బీ ఫార్మ్స్ ఉంటాయి. మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. యామ్, ఈజ్, ఆర్ అనే ఒక బీ ఫార్మ్స్ ఉంటుంది. ఆ బీ ఫార్మ్ ని యూజ్ చేసి మనం ఉన్నా అనే విషయాన్ని చెప్తాం ఎదుటి వాళ్ళకి. అలాగే పాస్ట్ లో వాస్ లేదా వర్ అనే ఈ 2 బీ ఫార్మ్స్ తో పాస్ట్ అంటే గతంలో నేను ఉన్నా అని చెప్పడానికి వాస్ వర్ అని యూజ్ చేస్తాం. ఫ్యూచర్ లో నేను ఉన్నా అని కాదు, ఫ్యూచర్ లో ఉంటా అని చెప్పడానికి విల్ బి అని యూజ్ చేస్తాం. ఏం చెప్పా? విల్ అంటేనే ఫ్యూచర్. సో ఈ బి అనే బీ ఫార్మ్స్ కి విల్ బి అని యూజ్ చేస్తే అది ఫ్యూచర్ అయిపోద్ది. గతంకి యామ్, ఈజ్, ఆర్ 3 బీ ఫార్మ్స్. ప్రజెంట్ లో యామ్, ఈజ్, ఆర్, పాస్ట్ లో వాజ్ వర్ అనమాట. సో వీటిని ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా వాడతామని చూద్దాం. ప్రస్తుతం ఉన్నాను అనే సందర్భంలో యామ్, ఈజ్, ఆర్ వాడతాం. ఏంటి? ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను, యామ్, ఈజ్ హియర్ అని చెప్పడానికి యామ్, ఈజ్ అనే, ఆర్ అనే ఈ బీ ఫార్మ్స్ అనేది యూజ్ చేస్తాం. అందులో ఏ విధంగా స్ట్రక్చర్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేసి దానికి ఏమేమి యాడ్ చేస్తాం. ఒక సెంటెన్స్ కి యామ్, ఈజ్, ఆర్ ఒకటే ఫుల్ఫిల్ అవ్వదు కదా, వాటికి కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం కదా. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ లో యామ్, ఈజ్, ఆర్ కి ప్లస్ నౌన్ ఆర్ నేమ్, ప్రొనౌన్ మీన్స్ ప్రొఫెషన్, పి మీన్స్ ప్రొఫెషన్, అడ్జెక్టివ్, వర్బ్ 4
ప్లేస్, ఈ 5 విషయాలు చెప్పేటప్పుడు యామ్ ఇస్ ఆర్ వాడతాం అనమాట. ఎప్పుడు ప్రజెంట్ లో నేను ఉన్నాను, ఈ ప్లేస్ లో ఉన్నాను అన్నప్పుడు ఈ ప్లేస్, నేను ఈ మనిషిని, నేను ఈ పని చేస్తున్నాను అన్నప్పుడు నౌన్, నేమ్, నేను ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను, నేను టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాను, నేను డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్నాను అన్నప్పుడు ప్రొఫెషన్. అడ్జెక్టివ్, ఆ వివరణ చెప్తున్నప్పుడు, విశ్లేషణ చెప్తున్నప్పుడు అడ్జెక్టివ్ వాడతాం. వర్బ్ 4, ప్రస్తుతం ఇది జరుగుతుంది, ఇక్కడ ఉండి చేస్తున్నా నేను అన్నప్పుడు వర్బ్ 4 వాడతాం అనమాట. అర్థమైందా? బీ ఫార్మ్స్ అనేటివి క్లియర్ గా చెప్తున్నా, బీ ఫార్మ్స్ అనేటివి ఉన్నా, నేను ఉన్నాను అని చెప్పడానికి వాడతాము. ప్రజెంట్ లో యామ్ ఇస్ ఆర్, పాస్ట్ లో వాజ్ వర్, ఫ్యూచర్ లో విల్ బి. ఈ పాస్ట్ ఫ్యూచర్ తర్వాత క్లాస్ లో తెలుసుకుందాం, ప్రజెంట్ మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, బీ ఫార్మ్స్ ఉండుట అంటే ప్రజెంట్ లో యామ్ ఇస్ ఆర్ అని యూజ్ చేస్తామని చెప్పాం కదా. ప్రజెంట్ లో ఏది వాడుతున్నా యామ్ ఇస్ ఆర్ యూజ్ చేస్తాం. ఏ విధంగా? పాజిటివ్ లో నెగిటివ్ లో మనం ఏది కానీ పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్ ఈ 4 వేలోనే మాట్లాడతాం. ఏంటి? తిన్నావా? పాజిటివ్ లో అడగటం. తినలేదా? నెగిటివ్ లో అడగటం. అదే విధంగా ఇంట్రాగేషన్, అసలు నువ్వు తిన్నావా? ఇంట్రాగేషన్. నువ్వు తినుంటావా? ఇంట్రాగేషన్ లో డౌట్ఫుల్ గా అడగటం అనమాట. ఇంట్రాగేషన్ లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అడగడంలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. WH క్వశ్చన్స్, నువ్వు ఏంటి, ఎందుకు, ఎలా, ఎక్కడ, ఎప్పుడు అనేది WH క్వశ్చన్స్ అనమాట. అలాగే బీ ఫార్మ్స్ లో కూడా మనం యామ్ ఇస్ ఆర్ యూజ్ చేస్తూ అడుగుతాం అనమాట. పాజిటివ్ ఏ విధంగా అడుగుతాం, నెగిటివ్ ఏ విధంగా అడుగుతాం. పాజిటివ్ అడిగినప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తాం, నెగిటివ్ లో అడిగినప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తాం. చూడండి, ఐఆమ్, ఐకి ఏఎం, ఐ యామ్ యూజ్ చేస్తాం అనమాట. యూకి ఆర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. హీకి ఈజ్ అనేది యూజ్ చేస్తాం. షీకి ఈజ్ అనేది యూజ్ చేస్తాం. దే ఆర్, వి ఆర్ అనేది యూజ్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. ఏ విధంగా? ఐ యామ్ ఏ టీచర్. చూడండి, ఐ యామ్ ఏ టీచర్, ప్రొఫెషన్ వచ్చిందా? ఐ యామ్ సాయి. చూడండి, నేమ్ వచ్చిందా? యు ఆర్ శివ, యు ఆర్ ఏ శివ అని అడుగుతున్నాం. నేమ్ వచ్చిందా? హీఈస్ టీచర్, అతడు టీచర్. హీఈస్ డాక్టర్, హీఈస్ ఎంప్లాయీ, హీఈస్ మై కొలీగ్. చూసారా, అడ్జెక్టివ్ వచ్చిందా? అలాగే ఐ యామ్ డూయింగ్ సమ్ వర్క్, నేను ఈ పనిని చేస్తున్నాను. చూసారా, V4 వచ్చిందా? వి ఆర్ డూయింగ్, మేము చేస్తున్నాము అని. ఈ విధంగా పాజిటివ్ ని, నెగిటివ్ ని మనం సపరేట్ చేసుకొని ఏ విధంగా అడుగుతాం అనేది చూసాం. ఇప్పుడు ఇంట్రాగేటివ్ లో ఏ విధంగా మాట్లాడతాము? ఆర్ యు ఏ టీచర్, నువ్వు టీచరా? ఆర్ యు ఏ టీచర్, ఆర్ యు ఏ డాక్టర్, ఆర్ యు ఏ ఇంజనీర్ అని అడుగుతున్నాం. అప్పుడు ఏం చెప్తాము? ఎస్ ఐ యామ్. టీచర్ అయితే ఎస్ ఐ యామ్ ఏ టీచర్, ఎస్ ఐ యామ్ ఏ డాక్టర్. టీచర్ కాకపోతే నో ఐ యామ్ నాట్ ఏ టీచర్, నో ఐ యామ్ నాట్ ఏ టీచర్. అదే విధంగా ఈ షీ ఏ టీచర్, ఆమె టీచరా? అప్పుడు ఏం చెప్తాం? ఆమె టీచర్ అయితే ఎస్ షీ ఈస్ ఎ టీచర్. టీచర్ కాకపోతే నో షీ ఈస్ నాట్ ఏ టీచర్. ఈస్ హీ డాక్టర్? ఎస్ హీ ఈస్ ఎ డాక్టర్, నో హీ ఈస్ నాట్ ఎ డాక్టర్. చూసారా, ఎంత ఈజీగా చెప్పేయచ్చు. మనకి కొంచెం అవగాహన అనేది వచ్చిందంటే చెప్పే విధానంలో మనలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. నేను చాలా సఫర్ అవుతున్నా కూడా ప్రజెంట్. అందుకోసమే నాలా ఎవరు సఫర్ కావద్దు, కొంతలో కొంత అయినా వాళ్ళకి అవగాహన రావాలని ఈ విధంగా చెప్తున్నాం. సేమ్ కోర్స్ 7500 లో ఉంటుంది మనం బయట చెప్పుకుంటే. అసలు నేను దీన్ని ఎందుకు చెప్తున్నాను, యూట్యూబ్ లో చాలా ఉంటాయి, చాలా మంది చెప్తుంటారు, కానీ మనకు కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఆ విధంగా నేను మీకు కనెక్ట్ అవుతానేమో అని చెప్పేసి, మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను నా ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ కొంచెం ట్రై చేయండి, మాట్లాడడానికి ట్రై చేయండి. పిల్లల ముందైనా సరే, పెద్దవాళ్ళ ముందైనా సరే మీరు మాట్లాడండి, కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. రాంగ్ అయినా సరే కాన్ఫిడెంట్ గా మాట్లాడాలన్నమాట. WH క్వశ్చన్ చూద్దాం. హూ ఆర్ యు, నువ్వెవరు? హౌ ఆర్ యు, ఎలా ఉన్నావు? వాట్ ఆర్ యు, ఏం చేస్తున్నావు? వేర్ ఆర్ యు ఫర్ అని అడుగుతున్నాము. వై ఆర్ యు హియర్, ఎందుకున్నావు ఇక్కడ? హూ ఈజ్ హీ, ఎవరతను? హౌ ఈజ్ షీ, ఎలా ఉంది ఆమె? వాట్ ఈజ్ హీ, ఏంటి తన ప్రొఫెషన్ ఏంటి? వాట్ ఈజ్ హీ అంటే అతడు ఏంటి, అతను ఏం చేస్తున్నాడు? జస్ట్ షార్ట్ కట్ లో వాట్ ఈజ్ హీ. వేర్ ఈజ్ హీ ఫ్రమ్, అతడు ఎక్కడి అతను, అతను నువ్వు ఎక్కడి నుంచి అని అడుగుతాం కదా. అతను ఎక్కడి నుంచి అని అడిగినప్పుడు వేర్ ఈజ్ హీ ఫ్రమ్. వై ఈజ్ షీ హియర్, ఆమె ఎందుకు ఇక్కడ ఉంది? వై ఈజ్ షీ హియర్, ఎందుకు ఆమె ఇక్కడ ఉంది? అదన్నమాట WH క్వశ్చన్స్.
ఈ రోజు వీడియో ఎక్కువ లెంతీ కాకుండా మీకు కొంచెంలో బీ ఫార్మ్స్ అనేది షార్ట్ అండ్ స్వీట్గా నేర్చుకోవడానికి తక్కువ డ్యూరేషన్లో చెప్తున్నాను. సో మీకు వీడియో ఒకవేళ కన్వీనియంట్గా ఎక్కువ లెంతీగా ఉంది అంటే 2x లో పెట్టుకొని చూడండి, 1.5x లో పెట్టుకొని చూడండి. 1.5x అనేది కొంచెం బెటర్ ఆప్షన్, ఎందుకంటే చెప్పేది కూడా అర్థమవుతుంది, తొందరగా అయిపోతుంది, మీకు ఇంతసేపు చూడాలనే ఫీలింగ్ కూడా లేకుండా. సో బీ ఫార్మ్స్లో దాన్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు ఒక కన్వర్జేషన్ అనేది చూపిస్తా చూడండి, ఏ విధంగా వాడుతున్నామో అని చెప్పేసి. ఒక చిన్న కన్వర్జేషన్, రవి శ్రవణ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కన్వర్జేషన్ అనమాట. రవి అంటున్నాడు హాయ్ కిరణ్, ఏమంటున్నాడు హాయ్ కిరణ్ అంటున్నాడు. శ్రవణ్ ఏమనాలి నెక్స్ట్ వెంటనే, హే హౌ ఆర్ యూ, యువర్ నేమ్ ఈస్ ఇన్ ద టిప్ ఆఫ్ మై టంగ్, ఆర్ యూ రవి అని అడుగుతున్నాడు. అర్థమైందా? జస్ట్ నేను చెప్పే ఎక్స్ప్రెషన్స్ లోనే మీకు అర్థమైపోవాలా. హే కిరణ్ అనగానే శ్రవణ్ అంటుండే హే హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, నీ నోరు నీ పేరు నా నోట్లోనే తిరుగుతుంది, గుర్తు రావట్లేదు, యా ఆర్ యూ రవి, నువ్వు రవి కదా అని అడుగుతున్నాడు అనమాట. రవి అంటున్నాడు వెంటనే ఎస్ యు గాట్ మీ రైట్ అంటున్నాడు, నువ్వు కనిపెట్టేస్తావు నా పేరుని అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ శ్రవణ్ ఏమంటున్నాడు, హాయ్ రవి హౌ ఆర్ యూ, హాయ్ రవి ఎలా ఉన్నావు అంటున్నాడు. రవి అంటున్నాడు వెంటనే ఐఎమ్ కూల్, వాట్ అబౌట్ యూ, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నువ్వెలా ఉన్నావు అని చెప్పేసి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ వెంటనే శ్రవణ్ అంటున్నాడు ఐఎమ్ గుడ్ అండ్ వేర్ ఆర్ యూ స్టేయింగ్ నౌ, నేను బాగున్నాను, అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ నివసిస్తున్నావు అని అడుగుతున్నాడు. అప్పుడు రవి అంటున్నాడు ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లోపల బ్రతుకుతున్నాను, హైదరాబాద్ లోపల ఉంటున్నాను, హైదరాబాద్ లోపల కొనసాగిస్తున్నాను నా జీవితం అని చెప్తున్నాడు. శ్రవణ్ ఓకే ఐ థింక్ యు ఆర్ యువర్ లెక్చరర్ అని అడుగుతున్నాడు. శ్రవణ్ అంటున్నాడు ఓకే నాకు ఆలోచన, ఐ థింక్ నువ్వు లెక్చరర్ కదా అని చెప్పేసి అంటున్నాడు. రవి అంటున్నాడు వెంటనే ఎస్ ఐ యామ్ అండ్ వాట్ అబౌట్ యూ, ఓకే నేను లెక్చరర్ని, మరి నువ్వేం చేస్తున్నావు, వేర్ యూ లివింగ్, ఎక్కడ నివసిస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు శ్రవణ్ అంటున్నాడు ఐఎమ్ లివింగ్ ఇన్ సికింద్రాబాద్, అతను హైదరాబాద్ లో నివసిస్తున్నాడు, ఇతనేమో సికింద్రాబాద్ లో నివసిస్తున్నాడు. ఐఆమ్ డూయింగ్ ఏ స్మాల్ జాబ్ అంటున్నాడు. ఏమంటున్నాడు శ్రావణ్, ఐఆమ్ లివింగ్ ఇన్ సికింద్రాబాద్, ఐఎమ్ డూయింగ్ ఏ స్మాల్ జాబ్ అంటున్నాడు అనమాట. సో రవి అంటున్నాడు ఓ గ్రేట్ యువర్ ఎ బ్రేవ్ మ్యాన్, ఆల్ ద బెస్ట్, గ్రేట్ నువ్వు చాలా బ్రేవ్ మనిషివి, జాగ్రత్త, ఆల్ ది బెస్ట్ నీ కెరీర్ కి అని చెప్తున్నాడు. శ్రావణ్ అంటున్నాడు థ్యాంక్ యూ రవి అంటున్నాడు. బాయ్ కిరణ్ అని రవి చెప్పేస్తున్నాడు. సో చూడండి హౌ ఆర్ యూ అని వాడాము, ఎస్ యు గాట్ మీ అని వాడాము, హే రవి హౌ ఆర్ యూ, ఐఎమ్ కూల్, వాట్ అబౌట్ యూ, ఐఎమ్ గుడ్ అండ్ వేర్ ఆర్ యూ స్టేయింగ్, ఐఆమ్ స్టేయింగ్, ఎస్ ఐఆమ్, ఐ థింక్ యు ఆర్, ఐఆమ్ లివింగ్, ఐఆమ్ డూయింగ్, యు ఆర్ ఏ బ్రేవ్ మ్యాన్, ఇలాంటివన్నీ బీ ఫార్మ్స్ అనమాట. చూసారా ఎగ్జాంపుల్తో ఒక కన్వర్జేషన్. సో మీరు కొంచెం అయినా సరే ప్రాక్టీస్ చేయండి, ఈ వీడియోస్ అన్ని చూడండి, మీకు నోటిఫికేషన్ రాగానే ఓపెన్ చేసి వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను పెట్టుకొని చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి గంట బెల్ మీద కొట్టేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ అని పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.